హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా బట్ డిఫరెంట్ స్టైల్‌లో రైస్ కీర్ చేసుకుందామండి. ఇది మనకి పాయసం లాగే అనిపిస్తుంది. కానీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనండి. స్వీట్ ఏదైనా తినాలి అని అనిపిస్తున్నప్పుడు ఇంట్లో ఏం లేవు అని అనుకుంటే ఉట్టి రైస్ తోటి కూడా మనం చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి. మీరు ఒక 1 కప్ అన్నా తీసుకోవచ్చు. ఒక 1 గ్లాస్ రైస్ నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా వీటిని నానబెట్టేసుకోవాలండి. కడిగి మంచిగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని 1 కానీ 1 ½ కానీ టీ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేశాను. ఎందుకంటే స్వీట్ అన్నప్పుడు నెయ్యితోటే బావుంటుంది కాబట్టి. సో, ఇప్పుడు ఇందులోకి మనము ముందే డ్రై ఫ్రూట్స్‌నన్నిటిని కాస్త రోస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ స్వీట్ రెసిపీ అనేది తొందరగా అయిపోతది. ఓకేనా అండి. ఇక్కడైతే నేను బాదం ఇలా చిన్న చిన్నగా ఇట్లా స్లిట్స్ లాగా కట్ చేసేసాను. సో, ఫస్ట్ నేను బాదం వేస్తున్నాను. బాదం కాస్త ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం లాస్ట్‌లో కిస్మిస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఒక సెకండ్ ఇలా ఫ్రై అయిపోయాక కొన్ని కిస్మిస్‌లు మీరు బాదం స్కిప్ చేస్తే స్కిప్ చేసుకోవచ్చండి. ఏం కాదు. ఇప్పుడు వీటన్నిటిని నేను పక్కకు తీసేసుకుంటున్నాను. సైడ్‌కి పెట్టేసుకుందాం మనం. నేనిక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడే ఆ తర్వాతకి మనం బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్‌ని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాము. నేను తీసుకున్న రైస్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ అండి. అంతే. ఒక చిన్న గ్లాసు ఆల్‌మోస్ట్ లైక్ ఒక 200 గ్రామ్స్ అలా అవుతుంది. అంతే. చూడండి ఇలా మంచిగా మరుగుతూ ఉండాలి. ఈ టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం హాఫ్ ఎన్ అవర్ నానబెట్టేసాం కాబట్టి. ఓకేనా? డిఫరెంట్‌గా ఉంటుందండి ఈ రెసిపీ. హ్మ్. స్వీట్ తినాలి అని అనిపిస్తే ఇంట్లో డిఫరెంట్‌గా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇలా చేశారంటే చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఈ రైస్‌ని నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలా క్రష్ చేసినట్టు చేసేసి యాడ్ చేసేయండి. సిమ్‌లో పెట్టేసుకోండి. మంచిగా కలుపుతూ ఉండాలండి ఇంకా. ఇది మంచిగా కుక్ కావాలి. కనీసం 20 మినిట్స్ అన్నా పడతది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం మనము. మొత్తం పాయసంలాగా కాకుండా మనకి కొంచెం రఫ్ టెక్స్చర్ లాగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ అనేది. ఓకేనా అండి. సో, ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఓకే. చూడండి. ఇలా ఒక 15-20 మినిట్స్ అయిపోయాక మనకంతా కాస్త దగ్గరగా వస్తుంది. ఈ టైంలో మనం ఏ కప్ తోటి కానీ, గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అంత. అంటే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ షుగర్ తక్కువగా తింటే మాత్రం కాస్త తక్కువ యాడ్ చేసేసుకోండి. సో, ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కాస్త కుక్ చేసుకుందాము. ఇక్కడ మనకి షుగర్ అంతా మంచిగా కలిసిందండి. కాస్త దగ్గరకు కూడా పడ్డది. ఒక 1 మినిట్, 1, 2 మినిట్స్ లోపు అయిపోయింది. అంతే అండి. అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఇంకా నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ అప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసిన నెయ్యిని యాడ్ చేసేసుకున్నానండి. అంతే లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ రైస్ కీర్ అయిపోయినట్టే అండి. హ్మ్. మరి నా రెసిపీ నచ్చినందనే అనుకుంటున్నాను మీ అందరికి. సో, నేనిక్కడైతే ఒక 1 టీ స్పూన్ అలా తీసుకుంటున్నాను. యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ అంటారు కదా! కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ.